లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇండియాలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఏ రోజు మీ వరకు మీ ఇంటి వరకు వచ్చినా సరే వాటి గురించి పూర్తిగా అవగాహన ఇవ్వడానికి ఒక మంచి వీడియో అయితే చేశాను. అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అయితే ఆ వీడియోలో చాలా డౌట్లు, చాలా కమెంట్స్ చేశారు. అలానే చాలామంది వాట్సాప్లో కూడా ఇంకా కొన్ని డౌట్స్ అడిగారు. ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా, మీ డౌట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాను. మన ఇండియాలో 2027 జనాభా లెక్కలు అనేది 2 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ఇల్లు కుటుంబ సమాచారం గురించి, దాన్ని హౌస్ సెన్సస్ అంటారు. ఇది 2026 మే జూన్ నెలలో జరుగుతుంది. ఫేజ్ 2 అనేది వ్యక్తిగత వివరాలు, ఇండివిజువల్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఎడ్యుకేషన్, మతం, కులము, భాష అన్నీ కూడా. దీన్ని పాపులేషన్ సెన్సస్ అంటారు. ఇది 2027 ఫిబ్రవరి మార్చిలో జరుగుతోంది. సో ఇలా ఈ రెండు కలిపితేనే 2027 సెన్సస్ అనేది. ఇప్పుడు మే 1 నుంచి జరిగేది హౌస్ సెన్సస్ మాత్రమే. 2027 ఫిబ్రవరి మార్చిలో జరిగేది 2వ దశ. అప్పుడు అన్ని వివరాలు ఇవ్వాలి. ఇప్పుడు మీ డౌట్లు, మీ కామెంట్స్ అన్నీ చెప్పే ముందు వీటన్నిటి గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఈ జనాభా లెక్కలు దేనికి వినియోగిస్తారు, ఎందుకోసం నిర్వహిస్తారు అంటే, జాతీయ జనాభా లెక్కలు వాటి పాలసీస్ ప్రకారం ప్లాన్స్ కోసం, ప్రణాళికల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ముందు ప్రభుత్వ పథకాల కోసం, అంటే స్కూళ్ళు ఎక్కడ అవసరం, హాస్పిటల్స్ ఎక్కడ అవసరం, రోడ్లు, నీరు, విద్యుత్తు, ఇలా మైనారిటీ సంక్షేమ పథకాలు, ఇలాంటి ప్లానింగ్స్ కోసం అవసరం. అలాగే రిజర్వేషన్ పాలసీ గురించి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా ఎంత, వాటి పర్సంటేజ్ ఎంత, అలాగే మైనారిటీ జనాభా ఎంత, అంటే ఇక్కడ వ్యక్తిగతమైన రిజర్వేషన్ కాదు, వ్యక్తిగతమైన మత వివరాలు కాదు, పాలసీ స్థాయి వరకు మాత్రమే చూస్తారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ, ఎన్ని ఏ రాష్ట్రాలకి ఎన్ని రావాలి అనే పునర్విభజన కూడా, డీలిమిటేషన్ దీని ద్వారానే జరుగుతుంది. అలాగే గ్రామం యొక్క మోడల్, మండలం, జిల్లా ప్లానింగ్స్ ఇవన్నీ ఈ సెన్సస్ మీదే ఆధారపడి ఉంటాయి. ఇవి కాకుండా రిలీజియన్ సంఖ్యలు ఎంత, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎంత, ఎంప్లాయ్మెంట్ ఎంత, సో ఇలా అన్ని డీటెయిల్స్ కోసము కూడా ఈ సెన్సస్ ఉపయోగపడుతుంది. వీటిని బేస్ చేసుకునే ప్లానింగ్స్ కానీ, రాష్ట్రాలకు వచ్చే బడ్జెట్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీటిని బేస్ చేసుకుని ఉంటాయి. వీటికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది కేవలం క్యాలిక్యులేషన్స్ కోసం మాత్రమే. కానీ చాలా ముఖ్యమైనవి. ప్రతి కుటుంబం వ్యక్తిగత వివరాలన్నీ ఇస్తే తప్ప ఈ డేటా రాదు. వ్యక్తిగత డేటాలు, కుటుంబ డేటా అంతా ఇస్తేనే దేశానికి కావాల్సిన లెక్క వస్తుంది. కాబట్టి దేశానికి కావాల్సింది ఆ డేటా కానీ వ్యక్తిగత డీటెయిల్స్ కాదు. సో ఇప్పుడు క్రిస్టియన్గా నమోదు చేస్తే ప్రయోజనం ఏంటి అంటే, దేశంలో నిజమైన క్రైస్తవుల సంఖ్య ఎంతో తెలుస్తుంది. ప్రభుత్వ విధానాల మీద ప్రభావం కూడా చూపుతుంది. సంక్షేమ పథకాలు కానీ, మైనారిటీ హక్కులు కానీ, అంటే మైనారిటీ హక్కుల యొక్క లెక్కలు కూడా తెలుస్తుంది. ఇంతవరకు జరిగిన సెన్సెస్లో కనీసం 2% కూడా లేనటువంటి క్రిస్టియన్స్ గురించి ఏ నాయకుడు కానీ, ఏ పార్లమెంట్లో, అసెంబ్లీలో ఎవరూ కూడా పట్టించుకోని పరిస్థితి. కాబట్టి క్రైస్తవునిగా నమోదు అయితే ఎంతమంది ఉన్నారు అనే నిజమైన సంఖ్య తెలుస్తుంది. వాటి ప్రకారం విధానాలు, ప్రణాళికలు చేస్తారు. మైనారిటీ హక్కులు కూడా వస్తాయి. ఇప్పుడు మీ డౌట్స్ అన్నిటికీ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జనాభా లెక్కలు దేనికి వినియోగించరు, దేనికి వినియోగించకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. ముందుగా మీ అందరి సందేహము కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఈ సెన్సస్ను ఉపయోగించుకోరు. మీరు ఎస్సీ అని రాసినా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వరు, క్రిస్టియన్ అని రాసినా క్యాస్ట్ సర్టిఫికెట్ తీసియ్యరు. క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది రెవెన్యూ రికార్డ్స్, తహసీల్దార్ రికార్డ్స్ ఆధారంగా మాత్రమే ఇస్తారు, సెన్సస్ని బట్టి కాదు. అది చాలా బాగా గుర్తుంచుకోండి. ఇక రెండోది, మీ ఎస్సీ రిజర్వేషన్ని రద్దు చేయడానికి ఉపయోగిస్తారనుకుంటున్నారు. సో రిలీజియన్ మీరు క్రిస్టియన్ అని రాసినా మీ ఎస్సీ సర్టిఫికెట్ వెంటనే రద్దు కాదు. ఇక మూడోది, ఇది సాక్ష్యంగా పనికిరాదు. కోర్టులో కూడా ఇది సాక్ష్యంగా పనికిరాదు. వ్యక్తిగత లీగల్ ప్రూఫ్ అస్సలు కాదు. సెన్సస్ అనేది ఒక డేటా పర్పస్ కోసం మాత్రమే. ఇదేమీ లీగల్ డాక్యుమెంటేషన్ కాదు. ఇదేమీ సాక్ష్యంగా ఎప్పటికీ పనికిరాదు. కోర్టులో నేను ఎస్సీ అని నిరూపించుకోవడానికి కూడా దీన్ని వాడరు. ఇక ఇంకొక విషయం, ఆర్టీఐ ద్వారా వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వరు. ఎవరి సమాచారము కూడా ఆర్టీఐ ద్వారా అడగడానికి లేదు. ఈ సెన్సస్ అనేది గోప్యంగా ఉంటుంది, సీక్రెట్గా ఉంటుంది. వ్యక్తిగత వివరాలు ఎవరు కూడా బయటకు ఇవ్వడానికి లేదు. సో ఆర్టీఐ యాక్ట్ అనేది ఈ సెన్సస్కి వర్తించదు, అడగలేరు. సో మీ ద్వారా మీ పేరు, మతం, కులము కూడా ఎవరూ కూడా పొందలేరు. తర్వాత ఇంకొకటి, ఇది రెవెన్యూ రికార్డ్స్ కాదు. రెవెన్యూ రికార్డ్స్ కోసం అస్సలు వాడరు. కాబట్టి జనాభా లెక్కలు ఏ రికార్డ్ కోసం కూడా వాడరు. అలా వాడడానికి కూడా లేదు. కేవలం ఎంతమంది ఉన్నారు, వారి ఎడ్యుకేషను, విద్య, వైద్యం, మతము, కులము ఎంతమంది అనేది తెలుసుకోవడం కోసం, అలాగే గ్రామంలో ఎంతమంది, గ్రామంలో ఎన్ని వర్గాలు ఉన్నారు, వారి పర్సంటేజ్ ఎంత, జిల్లాలో ఎంతమంది, మండలంలో ఎంతమంది, రాష్ట్రంలో ఎంతమంది, దేశంలో ఎంతమంది, సో ఇలా కేటగరైజ్ చేసుకునేటువంటి ఒక పర్టికులర్ డేటా కోసం ఈ సెన్సస్ అనేది చట్టపరంగా జరుగుతోంది. అంతేగాని ఇదే డాక్యుమెంటేషన్ కోసమో, సర్టిఫికేషన్ కోసమో, లేకపోతే ఆన్లైన్లో రికార్డ్ అయిపోవడానికో కాదు.
ఇప్పుడు వచ్చేటువంటి సెన్సస్ అంతా ఆన్లైన్ ప్రకారమే జరుగుతుంది, అది నిజమే. కానీ ఆన్లైన్లో ఏ డేటాకి కూడా దీన్ని కలపరు, ఏ డేటాకి కూడా ఇది మెర్జ్ కాదు. ఇక చాలా ప్రాముఖ్యమైన చట్టపరమైన విషయం ఏంటి అంటే ఈ సెన్సస్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం మీరు చెప్పిన సమాచారం అంతా ఎవరికి చూపించడానికి, ఎవరికి ఇవ్వడానికి లేదు, గోప్యంగా ఉంచబడుతుంది. అది ఏ శాఖలకి కూడా ఇవ్వరు, ఏ డిపార్ట్మెంట్స్కి కూడా ఇవ్వరు. అలా మీ మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి కూడా లేదు. మీరు చెప్పే డేటాని బట్టి కానీ లేదా మీ రిలీజియన్ బట్టి కానీ ఎవరు ఏ యాక్ట్ తీసుకోవడానికి కూడా లేదు. సో సింపుల్గా సెన్సస్ అంటే ఈ జనాభా లెక్కలంటే ఒక లీగల్ డాక్యుమెంటేషన్ కాదు. సెన్సస్ అంటే ఒక సర్టిఫికేషన్ కోసం కాదు, సర్టిఫికెట్లు ఎప్పుడు ఎక్కడ మారిపోవు. సెన్సస్ అనేది ఒక ప్రూఫ్ కాదు, ఒక సాక్ష్యం కాదు. సో ఇదంతా మీరు మైండ్లో ఉంచుకోవాలి. మరలా ఒక సింపుల్ లైన్లో చెప్తున్నాను, జనాభా లెక్కలు అనేవి ప్రభుత్వ ప్రణాళికల కోసం గణాంకాలు, క్యాలిక్యులేషన్స్ మాత్రమే, పాలసీ నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన క్యాలిక్యులేషన్స్ మాత్రమే. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసమో, ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయడం కోసమో, కోర్టులో దీన్ని సాక్ష్యంగా ప్రవేశపెట్టడం కోసమో, లేదా గవర్నమెంట్ రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో ఇది అప్డేట్ అయిపోవడమో జరగదు. ఆర్టీఐ ద్వారా కూడా ఈ సమాచారం అడగడానికి లేదు. కాబట్టి ధైర్యంగా నిజం చెప్పండి, ధైర్యంగానే సమాచారం ఇవ్వండి. జనాభా లెక్కల విషయంలో సోషల్ మీడియాలో కూడా చాలా తప్పుడు సమాచారం, ఫాల్స్ ప్రోపగండా చాలా ఉంది. ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద ఎక్కువగా కనబడుతుంది. అవి నిజం కాదు. ఎందుకంటే క్రిస్టియన్ అని రాస్తే ఎస్సీ సర్టిఫికెట్ వెంటనే రద్దు అవుతుంది అని చెబుతున్నారు. బట్ అది నిజం కాదు. జనాభా లెక్కలు మీ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయలేవు. ఎస్సీ స్టేటస్ అనేది క్యాస్ట్ సర్టిఫికెట్ను బట్టి, రాష్ట్రాలు దేశాలు అమలు చేసిన చట్టాన్ని బట్టి మాత్రమే వస్తాయి, అంతేగాని జనాభా లెక్కలను బట్టి కాదు. ఇక రెండోది, సెన్సస్ సమాచారం అనేది రెవెన్యూ శాఖలకు అప్డేట్ అయిపోతుంది లేదా వారికి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఏం చెప్పినా అది రెవెన్యూ శాఖకు తెలుస్తుంది అనుకుంటున్నారు, అది నిజం కాదు. సెన్సస్ సమాచారం అంతా సీక్రెట్గా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి కూడా అది మెర్జ్ అవ్వదు, ఎవ్వరికి ఎవ్వరు. ఈ జనాభా లెక్కల వివరాలు తీసుకొని కోర్టులో సాక్ష్యంగా ప్రొడ్యూస్ చేయడమో, లేదా ఎమ్మెల్యేలను, ఎంపీలను, అలాగే ఎంఆర్ఓ ఆఫీసులకి ఈ డేటా ఇచ్చి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడమో, ఇలాంటి డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. ఇది లీగల్ ప్రూఫ్ కాదు. కోర్టులో కూడా ఈ సాక్ష్యం చెల్లదు, అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా ఈ సాక్ష్యం చెల్లదు. ఇది జనాభా లెక్కలు మాత్రమే. సో క్రిస్టియన్ అని రాస్తే రిజర్వేషన్ పోతుంది అని చాలా చోట్ల ప్రచారం జరుగుతుంది. జనాభా లెక్కల వల్ల రిజర్వేషన్ పోదు. తర్వాత మరొకటి, ఎన్యూమరేటర్గా వచ్చే మీ ఆఫీసర్ మతం మార్చేస్తాడు అని మీరు చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఆయన నిజంగానే అలా పెట్టుకుంటూ పోతాడు. మీరు చెప్పిందే నమోదు చేయాలి, మీరు చెప్పిందే నమోదు చేస్తారు. మీ అనుమతి లేకుండా అతను మార్చడానికి, అతనికి వాళ్ళు పెట్టుకోవడానికి కూడా లేదు. సో క్లారిటీగా, క్లియర్గా చెప్పండి వచ్చిన వాళ్ళకి. సహజంగా వేగంగా అవ్వడానికి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్తారు. సో రిలీజన్లో కూడా ఎక్కువగా హిందూ హిందూ అని కొట్టుకుంటూ వెళ్తారు. సో మీరు క్లియర్గా, చక్కగా, నీట్గా చెప్పండి. మీది ఏదైతే అదే చెప్పండి. తర్వాత ఇంకొక రాంగ్ ప్రోపగండా, ఎస్సీ అని చెప్పొద్దు, అవి సమస్యలను తెస్తాయి, క్రిస్టియన్ అని అసలు చెప్పొద్దు అంటున్నారు. సో మీరు ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్పండి. మీరు చెప్పిన సోషల్ గ్రూప్ని నమోదు చేస్తారు. దీనివల్ల ఎలాంటి కేసులు, ఎలాంటి చర్యలు అనేది ఉండదు. ఈ తర్వాత ఈ సెన్సస్ అయిపోయిన తర్వాత దీన్ని యూటిలైజ్ చేస్తారు. ఆర్టీఐ ద్వారా మీ మతం బయటపడుతుంది అనుకుంటున్నారు. మీ వ్యక్తిగత వివరాలు ఎక్కడ ఇవ్వబడవు. అసలు ఆర్టీఐ యాక్ట్ దీనికి వర్తించదు. ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు ఏమీ ఇవ్వలేరు. ఇలా ఎందుకు రాంగ్ ప్రోపగండాని క్రియేట్ చేస్తున్నారు, భయం పుట్టిస్తున్నారు అంటే దానికి 3 కారణాలు. ఒకటి, భయం కలిగించడం. రెండోది, రాజకీయ ప్రయోజనాలు పొందడం. మూడవది, అవగాహన లేకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని మీ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ధైర్యంగా నమోదు చేసుకోండి. దేనికి భయపడొద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్కు, రాంగ్ ప్రోపగండాకి అస్సలు భయపడొద్దు. ఇదివరకు 2001లో జరిగిన సెన్సస్లో కానీ, 2011లో జరిగిన సెన్సస్లో కానీ ఇలా తెలిసి తెలియక, అవగాహన లేక ఏవేవో తప్పుడు సమాచారం వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడైతే అవేర్నెస్ వస్తుంది. సో మీ అందరికీ కూడా ఈ వీడియోస్ ద్వారా నేను కూడా చెప్తున్నాను. చాలా క్లియర్గా, చాలా ఆథెంటికేటెడ్గా చెప్తున్నాను. సో ఇవన్నీ చాలా క్లియర్గా అర్థం కావడానికి మీకు ఇస్తున్నాను. మీరు క్రైస్తవులైతే మీ హక్కుల గురించిన వాల్యూ మీకు తెలిస్తే ఖచ్చితంగా నిజం మాత్రమే, క్రైస్తవులుగా మాత్రమే నమోదు చేసుకోండి. మీకు సంబంధించిన కొన్ని సందేహాలు కమెంట్స్లో అడగడం జరిగింది. అవేంటో కూడా మనం చూద్దాం. సో బాప్తిజం తీసుకున్న వారు మాత్రమే క్రిస్టియన్గా రాయాలా అని ఒకటి అడిగారు. లేదు, మీరు ఏం చెబితే అదే నమోదు చేస్తారు. కాబట్టి అక్కడ సర్టిఫికెట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ మతం చెప్తున్నారు, ఏ కులం చెప్తున్నారు, లేకపోతే మీ ఇన్కమ్ ఎంత, మీ స్టేటస్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏ డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు. ఏ డాక్యుమెంటేషన్ కూడా మిమ్మల్ని అడగరు. కేవలం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వారు నమోదు చేసుకుంటారు. కాబట్టి మీరు చెప్పిన మతమే నమోదవుతుంది. దానికి బాప్తిజం సర్టిఫికెట్లు, కుల సర్టిఫికెట్లు అవసరం లేదు. మరొక పెద్ద సందేహం, బీసీసీ క్రిస్టియన్స్కి అదర్ క్రిస్టియన్స్కి ఉన్న తేడా. ఓసీలో కానీ, బీసీలో కానీ మీ క్యాస్ట్ని అదర్స్లో పెడతారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ అని క్యాస్ట్ మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ అదర్స్లోనే పెట్టాలి.
వాళ్ళు రిలీజన్ దగ్గర మాత్రం ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా ఎవరైనా క్రిస్టియన్ అని పెడతారు. అయితే ఇక్కడ ఎస్సీలో ఉన్న విభజన ఏంటి అంటే ఎస్సీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి బీసీసీ క్రిస్టియన్స్ ఉన్నారు, రెండోది ఈ ఎస్సీలే క్రిస్టియన్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బీసీసీ క్రిస్టియన్ అని వచ్చినప్పుడు కూడా మీ క్యాస్ట్ విషయంలో కూడా అదర్స్ అనే దానిలోనే పెట్టాలి, రిలీజన్ విషయంలో క్రిస్టియన్ అని పెట్టాలి. ఆ ఒక్క క్లారిటీ మాత్రం గుర్తుంచుకోండి. ఇక మరొకరు ఒక డౌట్ అడిగారు, ఒకే ఇంట్లో మతాలు వేరువేరుగా ఉంటే అంటే ఫాదర్ హిందూగా ఉండొచ్చు, మదర్ క్రిస్టియన్గా, పిల్లలు క్రిస్టియన్గా ఉండొచ్చు. సో ఇలా నమోదు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా నమోదు చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మీ వ్యక్తిగత వివరాల దగ్గర మీరు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టండి, అలాగే ఫాదర్ మదర్ ఎవరైనా హిందూ అయితే వాళ్ళకి హిందూ పెట్టండి. సో అలా నమోదు చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇక మరికొందరు అందరూ నో క్యాస్ట్ పెట్టుకోండి, నో క్యాస్టే పెట్టాలి, మనకు కులం లేదు, క్రైస్తవ్యంలోనికి మారిన వాళ్ళకి కులము మతము లేదు అని చెబుతారు. సో క్రైస్తవ్యంలో మతం ఉండదు కదా అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఇది కేవలం సామాజిక పరమైన అంశం, దేశానికి ఖచ్చితంగా అందించాల్సిన అంశం. అందించకపోతే చట్టపరమైన నేరం. నో క్యాస్ట్ నో రిలీజన్ అని చూపించుకోవడానికి చెప్పడానికి కూడా ఆప్షన్స్ లేవు. అది చట్టపరమైన విధానం కూడా కాదు, దేశంలో అది ఇంకా అమలు కాలేదు. సో ఆ అవకాశం కనుక ఉంటే పెట్టొచ్చు, కానీ అలాంటి అవకాశం ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. ఇవ్వకుండా మనం ఊహించుకోవద్దు. తర్వాత క్రైస్తవ్యంలో కులమే లేదు, క్రైస్తవ్యంలో మతమే లేదు. దేవుణ్ణి నమ్ముకొని ఇంకా కులం మతం అని పెట్టాలి అంటే ఎలా అని అడిగేవాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఇది ఆత్మ సంబంధమైనది కాదు. కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి ఇవ్వండి అంటారు యేసుక్రీస్తు వారు. అంటే దేశానిది దేశానికి ఇచ్చేయాలి, ఆత్మీయంగా ఉన్నది ఆత్మీయతకి ఇచ్చేయాలి, సమాజానికి ఇవ్వాల్సింది సమాజానికి ఇచ్చేయాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయాలి. జనాభా లెక్కలు అనేది దేశానికి సంబంధించిన ఖచ్చితంగా ఇవ్వాల్సిన అంశం, సామాజిక పరమైన ఒక విధి. తప్పనిసరిగా భారతీయులుగా ఉండాల్సిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఆత్మీయతలో చెప్పొద్దు, ఆత్మకు సంబంధం లేదనే మాటలు మాట్లాడొద్దు. సామాజిక పరమైన విధిగా, దేశానికి సంబంధించిన విధిగా, దేశ పౌరునిగా నీకు ఆ బాధ్యత ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత ఇంకొక కామెంట్, ఎస్సీ వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పకండి, చెప్తే రిజర్వేషన్ తీస్తారు అనే పుకార్లు అనే కమెంట్స్ కూడా చాలా వచ్చాయి. అవి నిజం కాదు, అలా మార్చడానికి ఎలాంటి రైట్సు లేవు. ఇక తర్వాత బీసీసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రిస్టియన్గా చెప్పాలా? లేదు, అలాంటిదేమీ లేదు. మీరు ఏం చెబితే అదే రాసుకుంటారు. దానికి సర్టిఫికెట్లు అవసరం లేదు, సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం కూడా లేదు. వారిని అడిగి మరీ క్రిస్టియన్ అని రాయించుకోండి. ఓసీ క్రిస్టియన్ అయితే ఓసీ క్రిస్టియన్ అనే చెప్పాలి. బీసీలు కనుక క్రిస్టియన్గా ఉంటే మీరు కూడా క్రిస్టియన్ అని మాత్రమే చెప్పాలి. ఎస్సీలు క్రిస్టియన్గా ఉంటే క్రిస్టియన్ అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇంకా దేశంలో ఇండియన్ క్రిస్టియానిటీ అనేది ఒకటి ఉంది. సో ఇండియన్ క్రిస్టియన్ అని నమోదు చేసుకోవాలనుకుంటారు. ఇది కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది, దేశంలో ఇంకా ఎక్కడ ఉండదు. సో ఇంకెక్కడ లేదు కాబట్టి అలా మనం చెప్పడానికి లేదు. సో మీ క్యాస్ట్ దగ్గర మీ క్యాస్ట్ పెట్టుకుని మిగతా చోట క్రిస్టియన్ అని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. కొందరు కమెంట్ చేశారు ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టొచ్చు కదా అని. సో అలాంటి అవకాశం లేదు. ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి ఎవరికి కూడా ఇండియన్ క్రిస్టియన్గా నమోదు చేసుకునే అవకాశం గవర్నమెంట్ ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడం వారి తప్పు. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయలేని అవకాశం లేని పరిస్థితి కాబట్టి ఇలానే మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బాగా ఎక్కువ కమెంట్స్ చేసేది మా సర్టిఫికెట్లో హిందూ అని ఉంది, ఇప్పుడు క్రిస్టియన్ అని రాస్తే ఇబ్బంది ఏమైనా వస్తుందా, క్యాస్ట్ ఏమైనా మారిపోతుందా, లేదా మమ్మల్ని తీసుకెళ్లి బీసీసీలో పెట్టేస్తారా అనే డౌట్లు ఉంటాయి. మీరు క్రిస్టియన్ అయితే సర్టిఫికెట్లో ఎలా ఉన్నా ఏమున్నా మీరు ఏంటి అనేది మాత్రం నిజం చెప్పండి, కేవలం మాట చాలు. ఇక కొంతమంది ఓసీని క్రిస్టియన్గా నమోదు చేస్తారా బ్రదర్ అంటున్నారు. ఖచ్చితంగా నమోదు చేస్తారు, అందులో ఏ సందేహము లేదు. ఇక కన్వర్ట్ అయినా కూడా క్రిస్టియన్ అనే చెప్పాలి. అలానే చెప్పి ఖచ్చితంగా వ్రాయించుకోవాలి. పొరపాటున వాళ్ళు హిందూ అని కొట్టినా లేదా మీతో వితండవాదం చేసినా మీరు కంప్లైంట్ చేయొచ్చు, అలాగే మీరు చెప్పిందే వాళ్ళు వ్రాసుకోవచ్చు. అలాగే ఇంకొక డౌటు, ఇంట్లో భర్త ఓసీ, భార్య ఎస్సీ, ఇలా ఇంటర్ క్యాస్ట్లు మ్యారేజెస్ కూడా ఉంటాయి. ఏ క్యాస్ట్ నమోదు చేసుకోవాలి అని ఒక సిస్టర్ అడుగుతున్నారు. మీరు ఇంటర్ క్యాస్ట్ అయినా ఇంట్లో వేరు క్యాస్ట్లు ఉన్నా సరే క్యాస్ట్ అనేది మారదు. మీ వివరాలన్నీ వ్యక్తిగతంగా ఇవ్వాలి. కాబట్టి మీ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీ క్యాస్ట్ ఇవ్వండి, మీ వారి డీటెయిల్స్ వచ్చినప్పుడు మీ వారి క్యాస్ట్ ఇవ్వండి. అంతే, పెళ్ళైనా కూడా క్యాస్ట్ మారదు. తర్వాత ఎవరికి మారుతుంది అంటే పిల్లలకు మాత్రమే తండ్రి నుంచి వచ్చే క్యాస్ట్ మారుతుంది. సో అలానే మతం కూడా అంతే, ఇండివిజువల్గా మీరు ఏది నమోదు చేసుకోవాలో అదే నమోదు చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో మీ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీరు క్రిస్టియన్ అని, మీ ఇంట్లో మారిన వారి డీటెయిల్స్ వచ్చినప్పుడు వస్తే వారికి హిందూ అని ఇలా నమోదు చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అది ఇండివిజువల్ డీటెయిల్స్ అది. ఇక తర్వాత రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ అని, కులం దగ్గర ఉపకులం ఏం రాయాలి బ్రదర్ అని అడుగుతున్నారు. మీ కులం ఉపకులం ఏముంటాయో అవే రాసుకోండి.
కానీ మతం దగ్గర క్రిస్టియన్ అని మాత్రం రాయాలి. ఒకవేళ ఎస్సీ వారికి ఈ సెన్సస్ గైడ్లైన్స్లో ఇచ్చింది ఏంటి అంటే ఎస్సీ అనగానే కేవలం హిందూ, సిక్కు, బౌద్ధం ఈ 3 మతాలకు సంబంధించిన వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారు అని వారికి గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. సో అయినా కూడా సర్టిఫికెట్ మార్పులు, రిజర్వేషన్ పోవడాలు ఏమీ జరగవు, క్రిస్టియన్ అని పెట్టుకోవచ్చు. అయితే నాదొక సలహా, ఎస్సీ క్యాస్ట్లో ఉండి గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రం ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే జాగ్రత్త పడండి. సో వారికి కూడా ఏమీ అవకాశం కూడా లేదు. కానీ మిమ్మల్ని టార్గెట్ చేసి ఎవరైనా కాన్సన్ట్రేషన్ చేస్తే అలా ఇచ్చారని చెప్పి మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో మాత్రమే జాగ్రత్త పడండి. సో ఇంకా ఎవరికి ఏం చేయలేరు, ఇంకా ఎవరికి ఏ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎలాంటి వారికైనా సరే, ఎలాంటి వ్యక్తులకైనా సరే ఎలాంటి మార్పులు రావు, ఏమీ అవ్వదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో మాత్రం చట్టపరమైన నియమాలు కొన్ని అడ్డొస్తాయి. కాబట్టి మీరు మీ నియమాల ప్రకారం మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఇష్ట ప్రకారం ఇవ్వండి. మీరు ఎలా ఇచ్చినా పర్వాలా. ఖచ్చితమైన నిజమైన ఆన్సర్ ఇవ్వడంలో కూడా ధైర్యం కావాలి. నిజమైన ధైర్యంతో కూడిన సమాధానాలే మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి. ఎస్సీలు కాని వారు ఎవరున్నా సరే వారు ధైర్యంగా నమోదు చేసుకోవచ్చు, వారికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఇక నమోదు చేసుకోకపోతే ఏంటి నష్టం అని కొందరు మాట్లాడుతున్నారు. ఇది చట్ట ప్రకారం తప్పనిసరి, ఖచ్చితంగా నమోదు చేసుకోండి. మీకోసం, మీ తర్వాత తరం కోసం, క్రైస్తవ డేటాని కరెక్ట్గా చూపించడం కోసం ఇది అత్యంత అవసరం. సో మీలాంటి వాళ్ళందరూ నమోదు చేసుకోకుండా లేదా చట్టపరంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే డేటా తప్పుడు డేటా వస్తుంది, అది మనకే ప్రమాదంగా మారొచ్చు కూడా. తర్వాత ఇంకొక డౌటు, ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ సెన్సస్ అనేది చాలా భద్రంగా భద్రపరచబడి ఉంటుంది అని చెబుతున్నారు. ఫోన్లు ట్రాప్ అవుతున్నాయి, సైబర్ క్రైమ్లు అనేకమైనవి జరుగుతున్నాయి. ఇలాంటి టెక్నాలజీ ఉన్న టైంలో ఈ సెన్సస్ డేటా దొంగలించడం ఎంతసేపు? సో డీటెయిల్స్ దొంగలిస్తారు, తెలిసిపోతుంది కదా అలా అనుకుంటారు. ఒకవేళ ఇంకా దాని గురించి సంకోచం ఉండి ఇంకా దాని గురించే భయపడుతూ ఉంటే మీరు అబద్ధం చెప్తారు లేదా నిజం చెప్పండి. అసలు డేటా దొంగిలించినా, ఒకవేళ నిజంగానే తీసుకున్నా, ఆ డేటానే వాళ్ళు దొంగిలించినా కూడా వ్యక్తిగత వివరాల వరకు రావు. అలా చేస్తే డేటా మిస్యూజ్ కేసు కింద, అలాగే సెన్సస్ యాక్ట్ 1948 యాక్ట్ కింద కఠినమైన నియమాలు ఉంటాయి. ఒకవేళ తెలిసినా దాన్ని బయట పెట్టలేరు కూడా. సెన్సస్ డీటెయిల్స్ని అంత దొంగలించే అవకాశం కూడా ఉండదు. పైగా ఇప్పుడు డేటా కలెక్షన్ అంతా, ఈ సెన్సస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది, చాలా సెక్యూర్గానే జరుగుతుంది. ఒకవేళ బయటకు వచ్చినా దొంగలించినా ఏం చేయలేరు. ఇక తర్వాత ఇంకొకటి, పైన మందిరం ఉంటుంది, కింద ఇల్లు ఉంటుంది. సో ఇలాంటి బిల్డింగ్స్ ఎలా నమోదు చేస్తారు అని. అలాంటి వాటిని బిల్డింగ్ ఒకటిగా తీసుకుంటారు, కానీ మీరు ఉండేటువంటి ఇంటినేమో సెన్సస్ హౌస్గా తీసుకుంటారు, చర్చినేమో ఇన్స్టిట్యూషన్గా తీసుకుంటారు. సో 2 వేరువేరుగా తీసుకుంటారు, బిల్డింగ్ ఒకటిగానే నమోదు చేసుకుంటారు. అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు, అలా నమోదు చేసుకోవచ్చు, తప్పేం కాదు. తర్వాత అందరికీ ఉన్న ఇంకొక సందేహం, ఈ జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత మనం చెప్పిన డేటా అంతా తీసుకొని ఎస్సీలు క్రిస్టియన్ అని చెబితే ఎస్సీ రిజర్వేషన్లు తీసేయడానికి కోర్టులకి, ధర్నాలకి ఇలా హిందువులు హడావిడి చేస్తే ఏంటి పరిస్థితి అని. ఇప్పటికే రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు, జనాభా లెక్కలు ప్రూఫ్ ఆఫ్ ఇంకా దొరుకుతుంది కదా, ఇంకా రెచ్చిపోతారు కదా అనేది. బ్రదర్, ఇది జనాభా లెక్క, ఇది లెక్కలు మాత్రమే. ఇది ఎవరికి ఎవ్వరు కోర్టుకి కానీ, సర్టిఫికెట్కి కానీ, రెవెన్యూ రికార్డ్స్ కానీ పనికిరావు. ఇవి సాక్ష్యంగా అసలు పనికిరావు. ఇది నిజం, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రికార్డ్స్ని బట్టి అయితే చెయ్యరు. ఇండివిజువల్గా డీటెయిల్స్ని కూడా బయటకు రావు, వచ్చినా ఏం చేయలేరు. అలాగే ఎస్సీల్లో లబ్ధి పొందేవారు, పేదవారు నష్టపోతున్నారు కదా అని ఒక సిస్టర్ అడిగారు. ఈ డేటా వల్ల ఎలాంటి నష్టం జరగదు, ఇక మంచి జరుగుతుంది, ఇక సంఖ్యాబలం కూడా పెరుగుతుంది. సంఖ్యాబలం చూపించి అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి, బాగుపడతాయి. తర్వాత ఇంకొకటి, ఈ వివరాలు ఇస్తే ఒక్కసారి ఇస్తే మళ్ళీ మారదా అని. అస్సలు మారదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఎలొకేషన్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మార్చడానికి ఉండదు. చాలా గ్రామాల్లో తెలియక తప్పులు చెప్తారు, ఇంకా హిందూగానే నమోదవుతున్నారు. సో అలాంటివి నిజమే. అలాంటివి వాటిని ఓవర్కమ్ చేయడానికే ఇలా నేను మాటలు చెబుతున్నాను, వీడియోలు చేస్తున్నాను, అవగాహన ఇచ్చి పూర్తిగా క్లియర్గా మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ధైర్యం ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా అలానే అందరూ ప్రయత్నం చేస్తే అందరికీ అవగాహన వస్తుంది, అందరూ కరెక్ట్ డేటా ఇవ్వగలుగుతారు. ఈ ఎస్సీ రిజర్వేషన్లకి, ఈ జనాభా లెక్కలకి ఎలాంటి సంబంధం ఉండదు, అలాంటి భయాలు కూడా అవసరం లేదు. ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు లేవు, గుర్తుంచుకోండి. బీసీలకి, ఎస్టీలకి, ఆఖరికి ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరైనా సరే క్రిస్టియన్గా నమోదు చేసుకోవచ్చు, మీ రిజర్వేషన్లకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్గ్రేడ్ అయిపోయే ఛాన్స్ అస్సలు ఉండదు. సో అవి వేరు, ఇది వేరు అని గుర్తుంచుకోండి. ఇక తర్వాత ఇంకొక డౌటు, ఆధార్లో అడ్రస్ ఏముందో అదే చెప్పాలా లేదా ఉన్నది చెప్పాలా అని.
మీరు ఎక్కడుంటున్నారో అక్కడే నమోదు చేసుకోండి సరిపోతుంది. అద్దె ఇల్లు అని చెప్తే అద్దె ఇల్లుగా నమోదు చేస్తారు. ఆధార్ డీటెయిల్స్, అడ్రస్ ఇవేం అవసరం లేదు. అయితే ఒకవేళ వారు అడ్రస్ డీటెయిల్స్ అడిగిన చోట మాత్రం మీరుంటున్న అడ్రస్ ఇస్తే చాలు. ప్రూఫ్ ఏమీ కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇంకొకటి, ఎస్సీలు క్రిస్టియన్ అని చెబితే ఆటోమేటిక్గా మారిపోయి రిజర్వేషన్లో పోయే అవకాశం ఉందా అని. ఇది జనాభా లెక్క. దీనికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఇది దేనికి సింక్రనైజ్ అవ్వదు, దేనికి కూడా సింక్రనైజ్ అవ్వదు, అప్డేట్ అవ్వదు, మారదు. ఇది జనాభా లెక్కల్లో నమోదవుతుంది. కానీ ఎస్సీ రిజర్వేషన్ లాభాలకు ఆటోమేటిక్గా ఏం ఎఫెక్టు అవ్వదు. దీనివల్ల అది అప్డేట్ అయిపోదు. క్రిస్టియన్గా రాస్తే ఎస్సీ పోతుందేమో, హక్కులు పోతున్నాయేమో అనే భయంతో రిలీజన్ దగ్గర హిందూ అని పెడతారు చాలామంది. ఎస్సీ అని నమోదు చేస్తారు, డేటా తప్పుగా వెళ్తుంది. దేశ ప్రణాళిక విధానాలకు అడ్డుగా మారిపోతుంది. అందరూ కలిసి ఎవరికి వాళ్ళు నిజం చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి. హిందూ అయితే హిందూ అనే చెప్పండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని మాత్రమే చెప్పండి. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ జనాభా లెక్కలో మీ హక్కులను ఇవ్వవు. ఏ హక్కులు దీనివల్ల రావు, అలాగే మీ హక్కులను కూడా తీసుకోలేవు. కేవలం లెక్కలు మాత్రమే, డేటా మాత్రమే. సర్టిఫికెట్టు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, ప్రభుత్వ నిబంధనలు ఇవన్నీ కూడా వేరే. అది గవర్నమెంట్ సిస్టమ్. అది ఈ సెన్సస్ డేటా వేరు. జనాభా లెక్కలు భయపడాల్సినటువంటి ప్రక్రియ కాదు. ఇది కేవలం లెక్కలు మాత్రమే. మీరు చెప్పిన మతం లేదా చెప్పిన కులం వల్ల మీ హక్కులు వెంటనే పోవు, కొత్తగా రావు. కాబట్టి అపోహలు, ఈ భయాలు, తప్పుడు సమాచారాలు నమ్మకుండా నిజమైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమోదు చేసుకోవాలి. ఇక ఇందులో 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం విధులున్నాయి, బాధ్యతలున్నాయి, అలాగే పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోలో మీరు గ్రహించండి. సో జాగ్రత్తగా మన బాధ్యతగా నమోదు చేసుకోండి, అలాగే నిజాయితీగా, ధైర్యంగా నమోదు చేసుకోండి. అయితే ఒక్క విషయం, మీ నిజమైన గుర్తింపును మీరు స్వయంగా చెప్పుకునే అవకాశం ఉంది. ఏ ఎఫెక్టు లేకుండా, మిమ్మల్ని ఎవరూ టచ్ చేయకుండా మీకు మీరుగా మీ సమూహాన్ని, మీ క్రైస్తవ సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉంది. ధైర్యంగా, చక్కగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. అందువల్ల శాంతంగా, అవగాహనతో, ఒత్తిడి లేకుండా మీరు ఎవరో అదే చెప్పండి. మీ మతం ఏదో అదే నమోదు చేయండి. మీ సామాజిక నేపథ్యం ఏదో అదే చెప్పండి. నిజమైన సమాచారం భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం అవుతుంది. మనం కరెక్ట్గా ఇచ్చేటువంటి డేటాను బట్టే కరెక్ట్ ప్లానింగ్ అనేది కూడా దేశానికి జరుగుతోంది. సో ఈ విషయాలన్నీ మీకు చాలా చాలా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరొకసారి వినండి. అలాగే ఈ విషయాలు మీరే కాదు, అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా, నిజాయితీగా, చక్కగా మీకు మీరుగా వివరాలు కరెక్ట్గా నమోదు చేసుకోండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ విషయం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, అవసరమైతే అనేకులకు షేర్ చేయండి. మీరు తెలుసుకున్నట్టే అందరూ తెలుసుకోవాలి, అందరికీ షేర్ చేయండి. సో మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరల వస్తాను. అంతవరకు సెలవు. దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.